అందులను జాలి కంటే సాయం చేసే తోడే ముందుకు నడిపిస్తుంది. అదే ఉద్దేశంతో వారు సులభంగా చదువుకునేందుకు దివ్యాంగ, మహిళా శిశు సంక్షేమ శాఖ కలిసి కొత్త పద్ధతిలో గ్రంథాలయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన శ్రవణ గ్రంథాలయం అందులలో కొత్త ఆశలు నింపుతుంది. అంధులు సులువుగా పుస్తకాలు చదివేందుకు శ్రవణ గ్రంథాలయం అందుబాటులోకి వచ్చింది. సంగారెడ్డిలో అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆడియో లైబ్రరీలో ఆడియో ప్లేయర్లు, స్కానింగ్ కోసం ఆధునిక స్కానర్లు ఉన్నాయి. ఎంత పెద్ద పుస్తకమైనా క్షణాల్లో స్కాన్ చేసే సౌకర్యంతో పాటు అదే సమాచారాన్ని ఆడియో, అక్షరాల రూపంలోనూ అందిస్తుంది. బ్రెయిలీ లిపిలోకి మార్చే సదుపాయమూ ఉంది. తొలిసారి తెలుగులో రాయగలిగే ప్రత్యేక టెక్నాలజీ యంత్రం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో అంధులు స్వయంగా తెలుగులో రచనలు, వ్యాసాలు రాస్తున్నారు. తీసుకున్న పోలీసులు వ్యాపారం చేస్తుంటారని ఇందుకు 1 ఏళ్ల వ్యాపారాలు చేసేవారు పంక్చర్ దుకాణదారులు ఈ సిబ్బందితో పరిచయం చేసుకుంటాడు. ఈ గ్రంథాలయం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని తెలుసుకునే అవకాశం లభిస్తోందని అంధులు చెబుతున్నారు. సాధారణంగా పుస్తకాలు చదవటానికి ఇతరులపై ఆధారపడేవాళ్లమని, ఈ టెక్నాలజీ సాయంతో తామే విని నేర్చుకోగలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చదువుకునే విషయంలో మాకు శ్రవణ గ్రంథాలయం చాలా వాల్యూ అయినది. ఎందుకంటే మన చదువుకోవడానికి మన టైం కూడా సేవ్ చేస్తుంది. ఎందుకనగా మనకు ఆడియో రూపంలో వినవచ్చు, తర్వాత బ్రెయిలీ లిపిలో కూడా మనకు ప్రింటింగ్ వస్తుంది పేపర్లో. గతం కంటే ఇప్పుడు చాలా సులువు అయిపోయింది. గతంలో చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఒక బుక్ ప్రింట్ అయితే ఇంకో బుక్ ప్రింట్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి వాల్యూమ్ కూడా మనము ఇక్కడ ప్రింట్ చేసుకోగలుగుతాము. బ్రెయిలీలో, ఆడియోలో కూడా మనకు వినడానికి అవకాశం ఉంటుంది. చాలా మెరుగైనటువంటి సదుపాయాలు ఉన్నాయి మనకు. గతంలో ఒక బుక్ ప్రింట్ కావాలంటే కనీసం 1 గంట 2 గంటలు పట్టేది. కానీ ఇప్పుడు అట్లాంటి అవసరం లేకుండా ఒక బుక్ ప్రింట్ గానికి వితిన్ 1 minute లో ఆ బుక్ అనేది మనకు ఆటోమేటిక్ గా ప్రింట్ అవుతుంది. ఆ న్యూస్ పేపర్స్ కూడా మన గతంలో మ్యాగజైన్స్ మామూలుగా బ్రెయిలీలో అసలు ఎట్లాంటి న్యూస్ పేపర్స్ కూడా లేకుండే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టెక్నాలజీ పెరిగినందున ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఈనాడు పేపర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఈనాడు పేపర్ను ఆటోమేటిక్ గా అక్షరాల్లో మేము చదవడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఇప్పుడు ఆడియో రూపంలో చదవచ్చు, ప్లస్ దాన్ని బ్రెయిలీలో కూడా మనం ప్రింట్ ఇవ్వచ్చు ఆటోమేటిక్ గా. తెలుగు రాష్ట్రాల్లోని అంధులు తమకు కావలసిన పుస్తకాలను ఈ యంత్రం ద్వారా ప్రింట్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. సర్కార్ నిర్వహిస్తున్న ఈ గ్రంథాలయంలో అందిస్తున్న సేవలకు ఎలాంటి రుసుము ఉండవు. కొత్తగా వచ్చే అంధులకు టెక్నాలజీ వినియోగంపై నిపుణులు మార్గనిర్దేశం చేస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఏంజల్ ప్లేయర్ ద్వారా దాన్ని కంప్యూటర్ పరిజ్ఞానం లేని వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళు కూడా నిదానంగా దాన్ని వినగలుగుతారు. సో నార్మల్ MP3 ప్లేయర్లో ఈ టెక్నాలజీ లేదు కాబట్టి అది కంటిన్యూస్గా ఫ్లో అవుతుంటుంది. పర్టికులర్ లొకేషన్ నుంచి పర్టికులర్ లొకేషన్ వరకు మళ్ళీ వినాలంటే ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. స్టూడెంట్స్కి, చదువుకునే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ కానీ ఎక్కడి నుంచి వాళ్ళకి కావాల్సిన బుక్స్ని ఇక్కడ దాకా వచ్చి 1 గంట కూర్చొని వాళ్ళకి కావాల్సిన ఫార్మాట్లో తయారు చేసుకుని తీసుకెళ్ళిపోవడానికి చాలా అందుబాటులో ఉపయోగకరమైంది. ఇది గవర్నమెంట్ లో ఉండటం వల్ల వాళ్ళకి ఏ విధమైన ఛార్జెస్ కానీ ఏమీ లేకుండా వస్తుంది. అది చాలా గొప్ప విషయం. ఇలాంటి సిస్టమ్ ని ఇండియా వరల్డ్ లో ఎవరు పెట్టలేదు, ఎక్కడెవరు గవర్నమెంట్ లో లేదు. ప్లస్ లోకల్ లాంగ్వేజ్ కి రావడం అనేది గ్రేట్. ఇప్పుడు ఎందుకంటే ఇంగ్లీష్ లో వీళ్ళు వాలంటీర్స్ వీళ్ళు ఇస్తుంటారు. ఈ తెలుగులోకి వాలంటీర్ రికార్డ్ చేయాలి అంటే నియర్లీ ఒక బుక్ చేయాలంటే వాళ్ళు 1 week 10 days పడుతుంది. ఇది వితిన్ 1 hour లో తెలుగులోకి రికార్డ్ చేసేస్తారు. అలాగే దానికి బ్రెయిలీలో కావాలన్నా కూడా వితిన్ 1 hour లో ప్రింటింగ్ చేసేసుకుంటుంది. సో అది అంత ఫాస్టెస్ట్ టెక్నాలజీ. సో ఇక్కడ ఫస్ట్ లో అందుబాటులో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియాలో కానీ ఫస్ట్ ఇలా గవర్నమెంట్ తరఫున రావడం అనేది అద్భుతమైన విషయం. ప్రతి రంగంలోనూ రోజురోజుకు సాంకేతిక పరిజ్ఞానం కొత్త మార్పులు తీసుకొస్తోంది. ఇప్పుడు అంధుల భవిష్యత్తుకు సైతం టెక్నాలజీ ఓ మైలురాయిగా మారటం ఆనందకరం.